హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే కోటప్పకొండ వద్ద అయితే ఉన్నామన్నమాట. మనకి ఈ వీడియో వచ్చేసి కోటప్పకొండను మీకు మన స్టైల్లో చూపించబోతున్నాను. సో అంటే మనకి కోటప్పకొండ మీద యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉంటాయి అనమాట. సో మన స్టైల్లో ఆ కోటప్పకొండని అంటే కింద కానీ అంటే కింద రోడ్స్ కానీ పైన టెంపుల్స్ కానీ ప్రెజెంటేషన్ చేయబోతున్నాను మన స్టైల్లో వచ్చేసి అనమాట. సో వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సబ్స్క్రైబ్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకేనా? చూస్తున్నారు కదా, మీకు కనిపించేదేనా అనమాట ఈ కోటప్పకొండలో మెయిన్ టెంపుల్ వచ్చేసి మన పల్నాడు జిల్లాలో ఇదేనమాట మెయిన్ ఫేమస్ టెంపుల్ అనమాట ఇక్కడ. సో మనకి ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే అన్నదాన సత్రాలు కూడా ఫేమస్. మనం ఎంట్రింగ్ అయితే ఈ విధంగానే ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి కోటప్పకొండ ఊరికి ఎంట్రన్స్ అనమాట. మనకి ఇక్కడ మెయిన్గా 2 ways అయితే ఉంటాయి గుడి దగ్గరికి వెళ్ళటానికి. ఒకటి వచ్చేసి బై వాక్ అండ్ మరొకటి వచ్చేసి బై రోడ్ అనమాట. సో మనమైతే ఇప్పుడు ప్రజెంట్ బై రోడ్ అయితే వెళ్దాం. మీకు కనిపిస్తుంది కదా, ఇదేనమాట మనం బై వాక్ స్టెప్స్ మీదుగా వెళ్ళాలంటే రోడ్డు. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్గా ఈరోజు మండే కావటం వల్ల చాలామంది జనాలు అయితే ఇక్కడికి వచ్చారు అంటే దర్శనం కోసం అని. సో కింద స్పేస్ కూడా సరిగా లేదు పార్కింగ్కి, ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది మొత్తం. సో మీకు కనిపిస్తుంది కదా ఒక ఆర్చ్ పక్కనే స్టెప్స్ ఉంటాయి అన్నమాట. పై వరకు మన ఆ స్టెప్స్ ద్వారానే మనం కొండపైకి అయితే చేరుకుంటాం ఖాళీ మార్గాన. మనం కొండ మీదకి బై రోడ్డు వెళ్ళాలంటే దారి అయితే ఇదేనే అనమాట. ఇక్కడైతే మనకి చూస్తున్నారుగా అవన్నీ రిసార్ట్స్ అనమాట. మనం ఇక్కడికి వచ్చి స్టే చేయడానికి కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో మనకి ఇంకా మెయిన్గా చూసుకుంటే ఎంట్రన్స్ అయితే ఇది కొండ మీదకి. మనమైతే ఇక్కడ టికెట్ అయితే తీసుకొని పోవాలి. అంటే ఇక్కడ పర్ వెహికల్కి సమ్ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారనమాట. సో ఈయన వస్తున్నారు కదా, సో మన వెహికల్కి వచ్చేసి 10 రూపీస్ తీసుకున్నారనమాట. మనది వచ్చేసి 2 వీలర్ కాబట్టి. సో 4 వీలర్ కానీ 3 వీలర్ కానీ సో ఆ వెహికల్కి తగ్గట్టు డిమాండ్ అయితే ఉంటుంది. సో మనకి ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. మనం టికెట్ అయితే తీసుకొని పైకి అయితే వెళ్తున్నాం అనమాట. సో బైక్లో అయితే పైకి వెళ్ళడానికి రిస్కీగానే ఉంటుంది, ఎందుకంటే ఇదంతా కొండ కాబట్టి ఇబ్బందిగానే ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే మన కోటప్పకొండలో అయితే ఉన్నాం అనమాట. సో మీకు ఇక్కడ బ్రహ్మంగారి విగ్రహం ఒక్కటైతే ఉంది, మీకు అది చూపిస్తాను ఎంత పెద్దదో అనమాట. ఒకసారి చూపిస్తాను. ఇదేనమాట మన పల్నాడు జిల్లాలో ఉన్న బ్రహ్మదేవుడి విగ్రహం. మన బ్రహ్మదేవుడి విగ్రహాలు అనేవి అరుదుగానే చూస్తూ ఉంటాం. అలాంటిది మన కోటప్పకొండలో ఉండటం మన అదృష్టం అనమాట ఇలాంటివి. సో మనకి నిదానంగా వెళ్ళటమే చాలా బెటర్ అనమాట మనం కొండ మీదకి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఎదురు నుంచి ఏ వెహికల్ వస్తుందో మనకి ఎగ్జాక్ట్గా ఐడియా ఉండదు, ఎందుకంటే కంప్లీట్గా టర్నింగ్స్తోనే ఉంటుంది. మనమైతే కోటప్పకొండ ఎక్కుతుంటే మనకి ఇట్లాంటి బొమ్మలన్నీ చాలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కూడా మనకి విష్ణుమూర్తి అవతారం అయితే ఉంది, మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా. సో ఇదొక శిల్పం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే సో ఇక్కడ వాటర్ చూడండి ఒకసారి. ఇవన్నీ మనకి కోతులు తాగడానికి పెట్టారనమాట వాటర్. సో ఇవన్నమాట వాటర్ అనమాట. సో రోడ్లు అయితే మాత్రం ఇక్కడ అదిరిపోయినాయి అనమాట. ఎందుకంటే అప్పట్లో ఎలా డిజైన్ చేసి రోడ్లు వేసారో కానీ మనకి చూసుకున్నట్లయితే అసలుకి అంటే ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ని చెప్పలేరు మాటల్లో. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మెయిన్గా అనమాట మనం పైన అయితే అంటే ఆఫ్ ద అయితే కొండకైతే పైకి వచ్చాం. సో మనం కింద చూసుకున్నట్లయితే లొకేషన్ అయితే ఒక అద్భుతంగా ఉందని చెప్పాలి. మీకు ఒకసారి చూపిస్తాను ఆ లొకేషన్ అంతా. చూస్తున్నారు కదా, ఇదే అనమాట లొకేషన్. మనం అంటే ఇది వచ్చేసి 2వ రూట్ అనమాట కొండకి పైకి ఎక్కడానికి. చూస్తున్నారు కదా ఎంత అత్యద్భుతంగా ఉందో ఈ రోడ్ అంతా. మీకు చూసుకున్నట్లయితే అది కొత్తగా కడుతున్న పార్క్ అనమాట, చిన్నది ఇక్కడ కోటప్పకొండ దగ్గరలో. సో ఇంకొకటి అయితే ఉంది కొండ పక్కనైతే ఉంది. సో ఇది వచ్చేసి కొండ మీద ఒక అద్భుతమైన ప్లేస్ అనే చెప్పాలి. ఎందుకంటే మనం ఫ్యామిలీతో వస్తూ ఉంటాం కదా, అంటే టైం స్పెండ్ చేసి అంటే ఎండగా ఉన్నా కూడా సో టైం స్పెండ్ చేసి కొద్దిసేపు కూర్చోడానికి మనకి ఈ ప్లేస్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. మనకి రిసార్ట్లోనే ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో మనకి రిలాక్స్ అవ్వడానికి. చూస్తున్నారు కదా, మనం అంటే ఫ్యామిలీతో వచ్చినప్పుడు భోజనం తెచ్చుకొని అంటే తినటానికి కానీ ఇంకా ప్రజెంట్ ఈ విధంగా వాడుకోలేక ఇలా ఉందన్నమాట దీని పరిస్థితి. లేదంటే నార్మల్గా బాగుంటుంది. సో ఇది వచ్చేసి డ్రాగన్ బొమ్మ అనమాట. మనకి అంటే చిన్నపిల్లలు వచ్చినప్పుడు కొంచెం చూసి ఆడుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 feet ఉంటుంది అనమాట. అంటే మీకు కనిపిస్తుంది కదా, అదే కాదు తోక అయితే మాత్రం చాలా పొడుగుంది లోపలికి. కోటప్పకొండ పార్క్ దగ్గరికి అయితే వచ్చాం ఇప్పుడు మనం అనమాట. బోటింగ్ వచ్చేసి మనకి ఇది కూడా కోటప్పకొండ పైనే ఉంటుంది అనమాట. సో మనకి ఈ ద్వారానే మనం లోపలికైతే వెళ్ళాలి. సో
సో పిల్లలకి ఇక్కడ బోటింగ్ చేసుకోవడానికి ప్లేస్ అన్నమాట. ఇది వచ్చేసి అవన్నీ బోట్స్ అన్నమాట. సో ఇక్కడ మనం పక్కన చూసుకున్నట్టయితే పార్క్. సో పిల్లలైతే గేమ్స్ ఆడుకోవడానికి బాగుంటుంది ఇక్కడ. సో చూస్తున్నారుగా ఈ పార్క్లో ఒకప్పుడు వాటర్ ఉండేవి అనమాట. చూస్తున్నారు కదా ఇదంతా అద్భుతంగా ఉందో. సో ఇక్కడ బోటింగ్ చేయడానికి ఇవన్నీ బోట్స్ అన్నమాట. ప్రస్తుతానికి ఇక్కడ వాటర్ లేకపోవటం వల్ల సో మనకి ఇవన్నీ ఇక్కడ మూల పడిపోయినాయి అనమాట. ఇక్కడ మనకి బోటింగ్ వచ్చేసి 20 రూపీసే అనమాట కాస్ట్ వచ్చేసి. సో చూస్తున్నారుగా, అంటే ఇంట్లో ఎగ్జాక్ట్గా మనకి టైం తెలియదు. సో వీటిలో చేపిస్తారనమాట బోటింగ్ అనేది. సో 1 2 3 4 5 6 7 8 ఒక 8 బోట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మనకి టికెట్ కౌంటర్ అక్కడే ఉంటుంది. సో అక్కడ టికెట్ తీసుకొని మనం ఇక్కడైతే బోటింగ్ చేయొచ్చు అనమాట. సో పిల్లలకి అయితే చాలా బాగుంటుంది. అలా కొంతసేపు జర్నీ తర్వాత మనం కొండ మీదకైతే వచ్చాం. సో ఓకే, ప్రజెంట్ ఇప్పుడు మనమైతే కొండ మీద ఉన్నాం కదా. ఇదే అనమాట ఆ ఎంట్రన్స్ వచ్చేసి. చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో ఎంట్రన్స్. మనం ఈ ఎంట్రన్స్ ద్వారానే మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. సో చూపిస్తాను అసలు లోపల ఇంకా ఎంత అద్భుతంగా ఉందో. ప్రజెంట్ మనం కోటప్పకొండ పైకి అయితే వచ్చామన్నమాట. సో మనకి ఇక్కడ కొత్తగా కడుతున్న విగ్రహాలు కానీ, ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ, అంటే ఇక్కడ పైన ఏమేమి ఉంటాయి అంటే చాలా మందికి తెలిసే ఉండొచ్చు, కానీ ఇంకా మనం ఏదైనా కొత్తగా చూపించగలుగుతా ఉన్నదే మన ఇంట్రెస్ట్ అనమాట. సో అవన్నీ మీకు ఇక్కడ కొండ మీద ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఒకసారి మీరు పైనుంచి ఆ వ్యూ అయితే ఒకసారి మీరు చూడండి, బ్యాక్ సైడ్ ఎట్లా కనిపిస్తుంది ఆ వ్యూ అంతా. సో ఇదంతా పైనుంచి చూసే వ్యూ అనమాట. మనకి దాదాపు ఒక 70 కిలోమీటర్స్ అయితే మనకి కనిపిస్తూ ఉందన్నమాట ఆ వ్యూ వచ్చేసి. మనకి బ్యాక్గ్రౌండ్ అంతా అవన్నీ ఇల్లులే అనమాట. చూస్తుంటే చిన్న కనిపిస్తున్నాయి మనకి. కొండ మీద ఒక 100 అడుగుల విగ్రహం ఉందన్నమాట వినాయకుడిది. మీకు ఏదైతే ఇప్పుడు నేను చూపిస్తాను, ఒకసారి రండి నాతో పాటు. మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట మనకి ఇక్కడ కోటప్పకొండ మీద కనిపించే విగ్రహం. చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉందో. ఇంత హైట్ లో ఎలా కన్స్ట్రక్షన్ చేశారనేది విచిత్రం అన్నమాట ఇక్కడ. ఎందుకంటే బ్యాక్ సైడ్ సపోర్ట్ కూడా లేదు, అంతా కొండే ఉంది. ఇదేనమాట విగ్రహం వచ్చేసి పెద్దది. మీరు చూస్తున్నారు కదా, మనకి ఈ విగ్రహం ఎంత పెద్దదో మీకు సింపుల్ గా చెప్పాలంటే మనం ఒకసారి ఈ విగ్రహం దగ్గరికి వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి కాలన్నమాట. అసలు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదేనమాట వినాయకుడి విగ్రహం ఫ్రంట్ వ్యూ. ఎంత అద్భుతంగా ఉందో చూస్తున్నారు కదా దూరం ఉంటే. సో ఇదే అనమాట కంప్లీట్ విగ్రహం. ఎంత బాగుందో కదా. ఈరోజు మండే కావటం వల్ల రద్దీ అనేది చాలా పెరిగిపోయింది అనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ బ్యాక్ సైడ్ మనకి లిఫ్ట్ సౌకర్యం కలదు, అంటే గుడి పైకి వెళ్ళటానికి. చూస్తున్నారు కదా, ఇదన్నమాట అద్భుతమైన లొకేషన్. ఈరోజు చాలా మంది వచ్చారు. ఈ దారి గుండా మన కింద నుంచి పైకి వచ్చాం. సో ఇప్పుడు మనం ప్రజెంట్ కొండ మీద అయితే ఉన్నాం కదా. చూస్తున్నారు కదా, కోతి చిలిపి చేష్టలు చేస్తుంది అక్కడ. ఆటోలో బట్టలన్నీ తీసేసింది, ఆ కింద పడిన బట్టలన్నీ కోతే తీసేసింది అనమాట అక్కడ. కోటప్పకొండ మీద వ్యూ ఇదేనమాట. చూస్తున్నారు కదా ఎంత మంది జనాలు వచ్చారు ఈరోజు మండే కావటం వల్ల అందరు వచ్చారనమాట, చాలా మంది. ఇవన్నీ పార్కింగ్ ఏరియా కూడా సరిపోలేదన్నమాట. ఇక్కడైతే కొన్ని కార్లు అయితే పార్క్ చేసి ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, సో ఇదేనమాట కంప్లీట్ వ్యూ వచ్చేసి కోటప్పకొండ పైన. సో జనాల రద్దీ అయితే చాలా ఉంది ఇక్కడ. సో ఈ నంది విగ్రహం వచ్చేసి మనకి రీసెంట్గానే ఇక్కడ స్థాపించారనమాట. మనకి ప్రీవియస్గా చూసుకున్నట్టయితే ఈ విగ్రహం ఇక్కడనైతే లేదు. సో మనకి మీకు తెలుసు కదా, శివుడి దగ్గర నంది విగ్రహం ఉండటం కన్ఫామ్ అనమాట. సో ఆ విధంగానే మనకి ఇక్కడ లేదు, బట్ ఇది ప్రీవియస్గానే కట్టారనమాట. ఇదేనమాట మెయిన్ టెంపుల్కి వెళ్ళాల్సిన ఎంట్రన్స్ వచ్చేసి. చూస్తున్నారుగా, మన చెప్పులు అక్కడే వదిలిపెట్టి వెళ్ళాలన్నమాట లోపలికి. మనం ఈ దారి గుండా లోపలికి వెళ్దాం. సో చూస్తున్నారు కదా ఎంత అత్యద్భుతంగా ఉంది ఇక్కడ.
ఇదేనమాట మనకి కోటప్పకొండలో ఉన్న మెయిన్ టెంపుల్ వచ్చేసి. చూస్తాను కదా ఎంత అద్భుతంగా ఉందో. సో చాలా బాగుంది, రద్దీ కూడా ఆ విధంగానే ఉందన్నమాట. మనకి ఇటు వచ్చేసి అంటే వేరే టెంపుల్ ఉంటుంది. ఈ మహాశివలింగాన్ని చూడటానికి మనకి మన రాష్ట్రాల్లో నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాలు అయితే రద్దీగానే వస్తారు. చూస్తున్నారు కదా మీ కళ్ళ ముందే ఎంతమంది ఉన్నారో ఇక్కడ. సో మనకి మెయిన్ టెంపుల్ నుంచి అయితే వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా మెయిన్ టెంపుల్ పక్క నుంచి అయితే ఉంటుంది ఈ దారి పైకి వెళ్ళటానికి. సో అక్కడికైతే వెళ్తున్నాం. మీకు కనిపిస్తున్నారు కదా ఎంతోమంది ప్రజలు వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి మనకి ఈ టెంపుల్కి అయితే వస్తున్నారనమాట. ఈ టెంపుల్ ఎక్కడో కాదు మన పల్నాడు జిల్లాలోని కోటప్పకొండలోనే ఉంది. ఎంత రద్దీగా ఉందో చూస్తున్నారు కదా. సో చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రజెంట్ నేను ఆ మెట్ల ద్వారానే పైకి వచ్చాను అనమాట. పైన నాగేంద్రుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. అక్కడికైతే ఇప్పుడు మనం అయితే వెళ్ళబోతున్నాం. సో మనకి వెళ్ళే దారిలో ఒక చెట్టు అయితే కనిపించింది. మీకు ఒకసారి అయితే ఆ చెట్టుని చూపిస్తాను చూడండి. మీకు కనిపిస్తున్నాయి కదా ఈ చెట్టుకి ఈ ముడుపులన్నీ పిల్లల కోసం కట్టారనమాట. పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ముడుపులు కడితే పిల్లలు పుడతారు. ఈ నాగేంద్రుడి కోసమేనండి కింద నుంచి పై వరకు వచ్చింది. ఇక్కడ కానీ మనస్ఫూర్తిగా ఏదైనా కోరికలు కోరుకుంటే మాత్రం అవి తీరుతాయని ఇక్కడ నమ్మకం. మనమైతే కోటప్పకొండ పైకైతే వచ్చామన్నమాట. మీకు ఇక్కడ కంప్లీట్ లొకేషన్ అయితే చూపిస్తాను. అసలు అంటే ఆ గుడి పైనుంచి వ్యూ ఎలా ఉంటుంది, గుడి కానీ ఆ శివలింగం కానీ అంటే పైనుంచి వ్యూ ఎలా ఉంటుంది. సో మనకి ప్రభలు ఉన్నాయి కదా, సో అవి కూడా మీకు ఎక్కడ పెడతారో అవన్నీ చూపిస్తాను అనమాట. ఒకసారి చూడండి. చూస్తున్నారు ఇదే అనమాట శివలింగం వచ్చేసి. ఇది శివలింగం, ఇది టెంపుల్ అనమాట. సో మనం పైన ఉన్నాం కాబట్టి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో అక్కడ గ్రౌండ్ చూసుకున్నట్టయితే బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఇదేనమాట మనకి కోటప్పకొండ తిరునాళ్ళు వచ్చినప్పుడు ప్రభలనేవి ఇక్కడే పెడతారనమాట, ఈ ప్లేస్ లోనే. సో ఇదన్నమాట మనకి కంప్లీట్ గా కోటప్పకొండ వచ్చేసి. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇది వచ్చేసి శివుడిది అనమాట విగ్రహం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇక్కడ వ్యూ లొకేషన్ అయితే ఇదన్నమాట కంప్లీట్ గా పైన నుంచి.